హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇలా ఏంటంటే కొత్త ఫిషెస్ అయితే మళ్ళీ తీసుకొచ్చిన నా అక్వేరియంలో అయితే యాడ్ చేయడానికి. అది చిన్న అక్వేరియం ఉంది అని నేను ఫిషెస్ పైన ఫిషెస్ అయితే యాడ్ చేస్తున్నా. సో ఈ ఫిషెస్ ఏంటంటే విజ్ఞాన్, చంద్రిక వాళ్ళ చెల్లె వాళ్ళ కొడుకు విజ్ఞాన్ ఏడుస్తుందని చెప్పి ఫిషెస్ తీసుకొద్దామని చెప్పి వెళ్ళి ఫిషెస్ అయితే తీసుకొచ్చాం. ఈ ఫిషెస్ అయితే విజ్ఞాన్ కోసమే. చూసినారా ఎట్లా కొడుతున్నావు? సో ఆల్రెడీ మీకు విజ్ఞాన్ అయితే ఒక వీడియోలో అయితే చూపించిన, నేను నార్మల్గా బైక్ రైడ్ అయితే వేసిన. అప్పుడు వాయిస్ అయితే ఏం చెప్పలేదు, జస్ట్ బైక్ రైడ్ అయితే వేసిన. విజ్ఞాన్ బైక్ రైడ్స్ కొంచెం ఎంజాయ్ చేస్తాడు. సో చిన్న చిన్న రైడ్స్ ఉంటాయి బైక్ పైన, అవి అయితే ఎంజాయ్ చేశాడు. సో ఆ వీడియో అయితే తీసి నేను అప్పుడు విజ్ఞాన్ అయితే చూపించిన, కానీ నేను విజ్ఞాన్ ఎవరని చెప్పలేదు. అయితే చెప్తున్నా విజ్ఞాన్ చంద్రిక వాళ్ళ చెల్లె వాళ్ళ కొడుకు ఏడుస్తున్నా అని చెప్పి ఫిషెస్ తెచ్చుకుందామంటే ఇక వెళ్ళి ఫిషెస్ అయితే తీసుకొచ్చినాం. ఇప్పుడు దీన్ని అయితే అక్వేరియంలో అయితే యాడ్ అయితే చేయాలా. దా విజ్ఞాన్ లేవు, ఫిషెస్ అక్వేరియంలో యాడ్ చేద్దాం. దా లేవు, దా దా. అరే ఇట్లా కొట్టొద్దే. సో కొంచెం సేపు అయితే ఫిషెస్ని అయితే అక్వేరియంలో అయితే చేస్తా. సో వాటర్ ఇంకా ఫిషెస్కి కొంచెం అలవాటు కావాలా. ఒక 20 minutes అట్లా వాటర్లో పెట్టి తర్వాత ఫిషెస్ని అయితే రిలీజ్ అయితే చేస్తా. సో ఫిషెస్ని అయితే అక్వేరియంలో అయితే క్యామినేట్ చేయడానికి అయితే తీసేసిన. సో ఇప్పుడు నేను తెచ్చింది ఏంటంటే 2 గోరామిస్, 2 గోల్డ్ ఫిష్, 2 మోలిస్, బ్లాక్ కలర్ మోలిస్ అయితే తీసుకొచ్చిన. సో ఈ గోల్డ్ ఫిష్ ఉన్నాయి కదా, ఇవి నాకు రెట్టెల్ ఒక ఫిష్ ఉంటుంది, అది కొంచెం లావ్ అవుతుంది. సో దానికి ఇట్లనే ఉంటుంది సేమ్, పైన ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది. దాని రెట్టెల్ ఫిష్ ఏదో అంటారు, నాకు కరెక్ట్ తెలియదు. సో దానిలాగా అయితే కనిపిస్తుంది. ఒక్కసారి అక్వేరియంలో రిలీజ్ చేసినాక మీకు అయితే చూపిస్తా. ఇప్పటికైతే చూడండి గోరామిస్ కొంచెం పెద్దగా అయితే ఉన్నాయి. ఇప్పుడు వీటిని అయితే అక్వేరియంలో యాడ్ అయితే చేయాలా. ఒక 20 minutes వదిలేసి తర్వాత అక్వేరియంలో అయితే యాడ్ అయితే చేస్తాం. సో విజ్ఞాన్ పేరు చెప్పుకొని నాకైతే కొన్ని ఫిషెస్ అయితే వచ్చినాయి అక్వేరియంలో. మంచిగా అనిపిస్తుంది. ఎవ్రీ టైం ఫిషెస్ తెచ్చుకున్నప్పుడు అయితే నాకు మంచిగా అనిపిస్తుంది. ఎన్ని ఫిషెస్ ఉన్నా కూడా అసలు ఆర్ట్ అయితే ఫుల్ అనిపిస్తలేదు. మళ్ళీ ఫిషెస్ తెచ్చుకోవాలని అనిపిస్తుంది. ఇంకొక 2 అక్వేరియంస్ అయితే తెచ్చుకోదామని చూస్తున్నా, కాకపోతే నా వైఫ్ అగ్రీ చేసలేదు. సరే నా వైఫ్ అగ్రీ చేసినాక 2 అక్వేరియం అయితే తీసుకొస్తా. చిన్న అక్వేరియంస్ 2 అయితే తీసుకొని వస్తా కంపల్సరీ. ఫిషెస్ని అయితే అకామిడేట్ అయితే వేసేసిన. ఇప్పుడు ఫిషెస్ని అక్వేరియంలో అయితే యాడ్ చేసిన. వీడియో తీయడానికి అయితే ఇవ్వలేరు. విజ్ఞాన్ ఉండు, కానీ విజ్ఞాన్కి అయితే వీడియో తీయడానికి అయితే రాదు. సో ఇక నేనే ఫ్రిడ్జ్ సపోర్ట్ తీసుకొని వీడియో అయితే తీసుకుంటున్నా. ఫిషెస్ని యాడ్ చేసే వీడియో అయితే మంచిగా వస్తుందో రాదు అని చెప్పి. ఫిషెస్ని అయితే అక్వేరియంలో అయితే యాడ్ అయితే వేసేసిన. ఒకసారి మీకు అయితే చూపిస్తా ఈ ఫిషెస్ని యాడ్ చేస్తున్నా అని చెప్పి. ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ అయితే అయిపోతా, ఎందుకంటే ఆల్రెడీ నా అక్వేరియంలో 4 మోలీస్ అవుతున్నాయి, అవి బ్లాక్ కలర్వే. మళ్ళీ 2 గోరామిస్ ఉన్నాయి, గోరామిస్ కూడా సేమ్ అవుతున్నాయి. ఇప్పుడు గోరామిస్ నేను కొంచెం గుర్తుపడతాను, ఎందుకంటే ఇంతకుముందు ఒకటి పెద్దది ఒకటి చిన్నది అవుతుంది. సో ఇక్కడ చిన్నది మీకు కనిపిస్తుందో లేదో, ఇగో ఇదైతే న్యూ, ఇది ఇంకొకటి న్యూ. కానీ నేను ఒకదాన్ని గుర్తుపడతా, ఒకదాన్ని అయితే గుర్తుపట్టలేను గోరామిని, ఎందుకంటే ఒకటి చిన్న ఉంటుంది అది గుర్తుపడతా, పెద్ద ఉండేదాన్ని అయితే గుర్తుపట్టలేను. సో 4 అవి. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తుందా గోల్డ్ ఫిష్. సో ఇది ఒకటి, ఇంకొకటి ఇక్కడ ఉంది చూడండి గోల్డ్ ఫిష్. ఇప్పుడైతే నేను ఇవైతే యాడ్ చేసిన. సో నేనున్నా కదా ఫిషెస్ అని ముంగటికి వచ్చేసినాయి. సో గోరామి చాలా పెద్దగా అవుతుంది. ఫిల్టర్ వెనకాల ఉంది చూడండి గోరామి, అది ఇప్పుడు కొత్తదే. ఎందుకంటే అంత పెద్దది ఇంతకు ముందుకే తెలియలే, అది చాలా పెద్దగా ఉంది. సో ఇప్పుడు పెద్దగా ఉంది కదా, నాకు అదే భయం. ఎందుకంటే నాకు ఈ ఫిషెస్ అంటే చాలా ఇష్టం. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి, గోరామి కొంచెం పెద్దగా ఉంది. సో అవి దీన్ని అటాక్ చేసిన అనుకో ఇది చనిపోద్ది, కొంచెం అదే భయం అయితే అవుతుంది. కానీ ఇప్పటికీ ఆ ఫిషెస్ అయితే యాడ్ అయితే వేసేసిన. ఇప్పుడు కొత్త మోలీస్ అయితే నేను గుర్తుపట్టలేను, కానీ 2 మోలీస్ అయితే మీకు ఆల్రెడీ కవర్లు ఉన్నప్పుడు చూపించిన, అవి అయితే యాడ్ చేసిన. ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే ఏంటి, మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.